పచ్చని చెట్లు బండరాళ్ల మధ్య పరవళ్లు తొక్కుతూ గలగలా పారే నది చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది అక్కడి సీన్. కానీ ఆ నదిలో ఈత కొట్టడం కుదరదు. నీళ్లు సలసలా మసులుతూ ఉడికించేస్తాయి. షానై టింపిష్కా ఈ భూమి మీద బాయిలింగ్ రివర్గా పేరుగాంచింది. పేరు దేశపు అమెజాన్ పరివాహక ప్రాంతంలో ఈ ప్రకృతి వింత కనిపిస్తుంది. ఈ నదిలో ఆత్మలుంటాయని ఇక్కడి తెగ ప్రజలు ఇప్పటికీ నమ్ముతుంటారు. అమెజాన్ అడవుల్లో స్వర్ణ పట్టణం ఎల్డోరా డో ఓ మిస్టరీ. ఆ పట్టణానికి వెళ్లకుండా వింత జీవులు అడ్డుకుంటాయనే కదా ప్రచారంలోనూ ఉంది. తోవలోనే ఈ వేడి నదిని కూడా లా బోంబా అనే దేవత ఏర్పాటు చేసిందని చెబుతూ ఉంటారు. అందుకే ఈ నదికి లా బోంబా అనే ఇంకో పేరు కూడా ఉంది. అమెజాన్ నదికి ఇది ఉపనది. మయన్ టుయా గ్రామం సరిహద్దు గుండా ప్రవహించి అమెజాన్లో కలుస్తుంది. షామన్ తెగ ప్రజలు దీన్ని పరమ పవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ నది చరిత్ర బయట ప్రపంచానికి తెలియటానికి చాలా ఏళ్లే పట్టింది. చివరకు ఆండ్రెస్ రూజో అనే శాస్త్రవేత్త ఈ అద్భుతాన్ని వెలుగులోకి తెచ్చాడు. నికారుగువా ప్రాంతానికి చెందిన ఆండ్రెస్ చిన్నతనంలోనే తాతయ్య చెప్పే కథలు వింటూ పెరిగాడు. అందులో ఎల్డొరాడో లాంటి మిస్టరీ కథలపై ఆసక్తి చూపించేవాడు. టెక్సాస్లో భూభౌతిక శాస్త్రంలో పీహెచ్డీ చేశాడతను. పరిశోధనల్లో భాగంగా అతను ఎంచుకున్న సబ్జెక్టు షానురుతింపిష్కా నది గురించే. ప్రమాదకరమని ఇంట్లో వాళ్ళు హెచ్చరించిన మయంటయుకు ప్రాంతానికి బయలుదేరారు. నదీ ప్రవాహక ప్రాంతానికి వెళ్లగానే అతనికి కనిపించిన తొలి దృశ్యం షామన్ తెగ వ్యక్తి ఒకతను ఫ్లూట్ వాయిస్తూ ఉండటం. ఆ దృశ్యాన్ని ఫోటో తీసి భద్రపరిచాడు. వెంట ఉన్న గైడ్ సాయంతో ఆ షామన్ వివరాల్ని తెలుసుకున్నారు. అయితే నది గురించి చెప్పేందుకు తొలుత భయపడ్డ ఆ షామన్ తర్వాత పూర్తి వివరాలను తెలియచేశాడు. వేడి నీళ్లుంటాయి కాబట్టి మనుషులెవ్వరూ ఈ నదిలో దిగేందుకు సాహసించరు. కప్పలు, పాములు, పక్షులు ఈ నదిలో పడి చనిపోతుంటాయి. వర్షాలు కురిసిన సమయంలో మాత్రం నదిలో నీరు చల్లబడుతుంది. అప్పుడు మాత్రమే షామన్లు నదిలో ఈత కొడుతూ ఉంటారట. అంత వేడి నీటిలో కూడా కొన్ని సూక్ష్మ జీవజాలాలు, చెట్లు, కొన్ని చేపలు జీవించగలుగుతున్నాయి. ఈ జీవజాలానికి వందల ఏళ్ల చరిత్ర ఉందని పరిశోధకులు తేల్చారు. ఇక్కడి చెట్లను షామన్లు వైద్యానికి ఉపయోగించుకుంటున్నారు. సలసలా కాగే ఈ నది 6.5 కిలోమీటర్ల మేర ఉధృత వేగంతో ప్రవహించి అమెజాన్లో కలుస్తుంది. మొత్తానికి ఆండ్రెస్ ప్రయత్నంతో 2016లో బాయిలింగ్ రివర్ కదా ప్రపంచానికి తెలిసింది. ఈ నది ముఖద్వారం యకుమామా ప్రాంతంలో ఉంది. అయితే అక్కడికి వెళ్లేందుకు మాత్రం వాళ్ళు సాహసించారు. ఎల్డొరాడో గోల్డ్ సిటీకి దాన్ని ముఖద్వారంగా భావిస్తారు. యకుమామా దగ్గర చుల్లా చకీస్ వింత జీవులు కాపలా కాస్తూ ఉంటాయట. చుల్లా చకీస్ రూపం మార్చుకుని అక్కడికి వచ్చే వాళ్ళని చంపుతాయని కథలు చెబుతూ ఉంటారు షామన్లు. ఇంతకీ ఎల్డొరాడో వెనుకున్న కథ ఏంటంటే, ఒకప్పుడు ఇక్కడ ఇన్కా ప్రజలు జీవించారు. వాళ్ల దగ్గర బంగారం కుప్పలుగా ఉండేదట. విషయం తెలిసిన వైకింగ్ యూరోపియన్ కాలనీలు ఇన్కా ప్రజల్ని చంపి బంగారాన్ని దోచుకెళ్లాయి. దీంతో ప్రతీకారంతో రగిలిపోయిన ఇన్కాలు ఏకంగా ఒక బంగారు పట్టణాన్ని నిర్మించుకున్నారట. ఎవరైనా బంగారం కోసం వెళ్తే ప్రాణాలు పోవాలని శాపం విధించారట. ఇంకా ప్రజల దేవత లా బోంబా ఇక్కడికి ఎవరూ చేరకుండా ఆటంకాలు ఏర్పాటు చేసిందని, అందులో భాగంగానే చల్లా చకీస్ మరిగే నదిని ఏర్పాటు చేసిందని షామన్లు చెబుతారు. ఈ కథ విన్నాక కూడా ఆండ్రెస్కు రిస్క్ చేశాడు. 3 సభ్యుల బృందంతో యకుమామాకి బయలుదేరాడు. ఇంతలో భారీ వర్షం కురిసి నది ఒక్కసారిగా ఉప్పొంగింది. కాస్తుంటే ఆండ్రెస్ అండ్ టీం ప్రాణాలు పోయేవి. కానీ అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. కాస్త ముందుకెళ్ళాక ఒక కొండరాయి పాము ముఖాకృతిలో ఉంది. ఆ కొండరాయి దగ్గరే నది నీరు ఉబ్బుకొస్తోంది. అక్కడి నీరు చల్లగానే ఉంది. కానీ కాస్త ముందుకి రాగానే వేడి నీటి తావు మొదలైంది. ఇక ఈ నదిలో నీళ్ళ ఉష్ణోగ్రత 50 నుంచి 80 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అందుకే బాయిలింగ్ రివర్ అని పేరుంది. ఇక్కడ అగ్నిపర్వతాలు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అందుకే చాలా మంది ఈ నదీ కథనాన్ని కొట్టిపారేశారు. ఆండ్రెస్ రూజో మాత్రం సూర్యతాపం వల్లే ఆ నదిలోని నీళ్లు వేడెక్కుతున్నాయని మొదట అనుకున్నాడు. కానీ తర్వాతే అసలు విషయం కనిపెట్టాడు. కొన్ని నదులు అంతర్వాహినులుగా ప్రవహిస్తాయి. ఫాల్ట్ లైన్ల గుండా భూమి లోపల వరకు చేరుకుంటాయి. అక్కడ నీరు చాలా చల్లగా ఉంటుంది. అయితే మయనుయాలో మధ్యధార వాతావరణం కారణంగా వేడి బాగా ఎక్కువ. దీంతో వేడి చల్లనీటి మధ్య రియాక్షన్లు జరిగి వేడి నీళ్లు పైకి ఎగదూసుకుంటూ వస్తుంది. వీటిని నాన్ వోల్కనిక్ హాట్ స్ప్రింగ్స్ అంటారు. యాండీస్ పర్వత ప్రాంతంలో మంచునీరు ఫాల్ట్ లైన్ల ద్వారా అట్టడుగు చేరి పంబ్లింగ్ వ్యవస్థ తరహాలో ఇక్కడికి చేరిందని ఆండ్రెస్ వివరించారు.